నువ్వు దాని యందు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రములు దాన్ని ధ్యానించినడలా నీ మార్గములను వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఏమన్నాడు ఇక్కడ? మోషేకి ఏది ఆజ్ఞాపించినానో మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు దాన్ని తప్పకుండా ఏం చేయాలి, అనుసరించాలి. నువ్వు అలా అనుసరించడం ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడంటే, నీవు ఏం చేస్తావంటే కుడి కానీ ఎడమ కానీ తప్పకుండా నీవు నడిచే ప్రతి మార్గంలో నువ్వు చక్కగా నడుస్తావు అన్నాడు, ప్రవర్తిస్తావు, నడుస్తావు అన్నాడు. మళ్ళీ 8వ వచనంలో అంటున్నాడు, 2వ మాటలో, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది నువ్వు బోధించాలి ఖచ్చితంగా, నువ్వు అనుసరించాలి ఖచ్చితంగా అంటూ, నువ్వు బోధించడానికి అనుసరించడానికి నువ్వేం చేయాలంటే అనుదినము ఎల్లప్పుడూ ధ్యానించాలి అన్నాడు. ఆమెన్. ఏం చేయాలి? సో మనము అనుసరించాలి, బోధించాలి, అనుసరించాలి. నేను బోధించాలి, అనుసరించాలంటే నేనేం చేయాలి? ధ్యానించాలి. నేను ధ్యానించకుండా బోధించలేను గనక, బోధించకుండా నేను అనుసరించలేను. అమ్మ మీకు అర్థమవుతుందా? ఈరోజు మన